ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము ఈ కార్యక్రమానికి స్వాగతం. పదకవిత పితామహుడైన తాళపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించి స్వామికి అర్పించారు. ఆ సంకీర్తనను తిరుమల తిరుపతి దేవస్థానం భద్రపరచడమే కాకుండా ఎంతోమంది సంగీత విద్వాంసులతో స్వరపరిచి వెలుగులోనికి తీసుకువచ్చారు. అన్నమయ్య సంకీర్తనలు ఒక్కో సంకీర్తన ఒక్కో ఆణిముత్యం లాంటిది. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము. ఇచ్చగించి మాకులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృపసేసెను అన్నమాచార్యుడు. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. అన్నమయ్య సంకీర్తనను అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ఆస్థాన గాయకులుగా పనిచేసిన ఎందరో మహనీయులు స్వరపరిచి జనబాహుళ్యంలోకి తీసుకువచ్చారు. వారిలో అతి ముఖ్యులు మీ అందరికీ సుపరిచితులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. గురువుగారు, ఈ కార్యక్రమంలో మీ నోట మేము వినబోయే సంకీర్తన ఏంటో తెలుసుకోవాలనుంది. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో నేను మన తిరుమల కొండ యొక్క వర్ణన. అన్నమాచార్యుల వారు మన కొండని అనేక చోట్ల అనేక రకాలుగా వర్ణించారు. దాంట్లో కొన్ని నాకు ఇష్టమైనవి నేను స్వరపరుచుకున్నాను. దాంట్లో ఒకటి కంటి నఖిలాండకర్త నధికుని కంటి అనే పాట. గురువుగారు దీన్ని ఏ రాగంలో స్వరపరిచారండి? ఇది బృందావని. బృందావన సారంగా అని కూడా కొంతమంది అంటారు. బృందావని అన్న పేరుతో బహుళ ప్రచారంలో ఉంది. ఆ రాగంలో స్వరపరిచాను. గురువుగారు, ఈ సంకీర్తన గురించి వినే ముందు ఒక్కసారి మీరు పాడిన
గిరి చూపు దివ్య హస్తము గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి. గురుగారు, నిజంగానే మీరు అన్నట్లు ఆ ఏడుకొండల వర్ణన, స్వామి యొక్క ఆ సాక్షాత్కార వైభవం అంతా కూడా ఈ సంకీర్తనలో తెలుస్తుంది. చాలా చక్కటి సంకీర్తన, చక్కగా కూడా స్వరపరిచారు. గురుగారు, ఈ కార్యక్రమంలో ఇదే మీరు మొదటగా రావడం కాబట్టి మీ సంగీత నేపథ్యం గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను సంగీత కుటుంబంలోనే పుట్టాను. మా నాన్నగారు చాలా చక్కటి హార్మోనియం, మృదంగం, వయోలిన్ 3 వాద్యాల్లోనూ చాలా మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. మ్యూజిక్ టీచర్గా వర్క్ చేసేవారు ప్రైవేట్ స్కూల్లో. మా ఇంట్లో మా అమ్మ, మా పిన్నమ్మలు వాళ్ళందరూ కూడా సంగీతం చక్కగా పాడేవాళ్ళే. మా అమ్మ కాక 5 చెల్లెళ్ళు ఉన్నారు మా అమ్మకి. వాళ్ళు అందరూ పాడేవాళ్ళే. అందులో బాగా ప్రఖ్యాతి పొందిన సినిమా ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ ఎస్ జానకి మా అమ్మకి 3వ చెల్లెలు. మా అమ్మకి తర్వాత ఉన్న ఆవిడ వరలక్ష్మి, ఆవిడ పేరు. మా అమ్మ పేరు కృష్ణవేణి. వాళ్ళిద్దరూ బాగా నిష్ణాతులు సంగీతంలో. వాళ్ళ దగ్గరే నేను ప్రాథమికంగా సంగీతం ఇంట్లో నేర్చుకున్నాను. తర్వాత నేను సంగీతం డిప్లొమా చేశాను గాత్రంలో. మృదంగం పరీక్ష కూడా పాస్ అయ్యాను. 15 ఏటే ఆకాశవాణి కళాకారుడిగా గుర్తింపు పొందాను. అంటే యువవాణి లాంటి కార్యక్రమాలు కాకుండా మెయిన్ ఆర్టిస్ట్గానే. ఇంకా అలా ఇంట్లో సంగీతమే కాబట్టి తెలియకుండా వచ్చింది. తర్వాత ప్రత్యేకించి పరీక్షల కోసం కొంత కష్టపడి నేర్చుకుని పరీక్షలు పాస్ అయినా. గురుగారు, మీరు సంగీత కుటుంబంలో జన్మించారు, సంగీతంలో మంచి ప్రావీణ్యం పొందారు. మరి ఈ అన్నమాచార సంకీర్తన వైపు మీ దృష్టి మరల్చడానికి గల కారణం? కొంచెం పెద్ద కథ. చెప్పండి. నిజానికి దాదాపు 1972-73 ప్రాంతాలు అనుకుంటా. నాకు ఒక 22-23 ఏళ్ళ వయసు. ఆ వయసులో తిరుమల తిరుపతి దేవస్థానం వారే అన్నమాచార్య సంకీర్తనలో పోటీ నిర్వహించారు విజయవాడలో. అప్పుడు నేను అన్నమయ్య అనే ఆ మాట మొదటిసారి విన్నాను. తర్వాత వాటికి 6 పాటలు రావాలి కనీసం పోటీకి వచ్చి పాడాలంటే అన్నారు. దానికోసమని కొన్ని నేర్చుకుని అప్పుడు 1-2 నేనే స్వయంగా స్వరపరుచుకుని అప్పట్లోనే స్వరపరిచేశారా? అలా జరిగింది. అంటే ఎక్కువ పాటలు వచ్చిన వాళ్ళు లేరు ఫీల్డ్లో. అందువల్ల మాలతి పద్మనాభరావు గారు 2-3 నేర్పారు. ఆ తర్వాత నేను ఒక 2-3 పాటలు స్వరపరుచుకుని మొత్తం 6 తయారు చేసుకుని వెళ్ళాను. ఫస్ట్ వచ్చాను, అది అయిపోయింది. కానీ అన్నమయ్య ప్రభావం నా మీద పెద్దగా పడలా. తర్వాత నేను 1976లో నేదునూరి కృష్ణమూర్తి గారు, మా గురువు గారు, వారు హైదరాబాద్కు వచ్చారు. నేను ఉంటున్నది అక్కడే కాబట్టి వారు స్వరపరిచిన అన్నమాచార్య కీర్తన భక్తిరంజని రికార్డ్ చేయడం కోసం ఆకాశవాణి వాళ్ళు నన్ను పిలిచారు. అప్పుడు నాతో పాటు మరి కొంతమంది చిత్తరంజన్ లాంటి పెద్ద ఆర్టిస్టులు కొంతమంది కలిసి ఉన్నారు, లలిత హరిప్రియ వాళ్ళు అందరూ. అప్పుడు నేదునూరి గారి దగ్గర ప్రత్యక్షంగా కూర్చుని ఒక 6 డజన్ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నాను. నేర్చుకునే రికార్డింగ్ కోసమే అయినప్పటికీ వారి ముఖతః కూర్చుని ఎదురకుండా కూర్చుని శిష్యుడిగా పాటలు నేర్చుకోవడం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని ప్రభావం నా మీద చాలా పడింది. ఆ అన్నమాచార్య కీర్తనలు ఎంత బాగున్నాయే అనుకున్నాను మనసులో. పాడినందుకు అదృష్టం అనుకున్నాను. ఆ తర్వాత విరామ సమయంలో పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు గురువుగారు అన్నారు, నేను చాలా బాగున్నాయండి, చాలా బాగా స్వరపరిచారు, ఇవన్నీ నా అదృష్టం నేను పాడడం అంటే. ఆయన సంతోషించి ఆ మాట మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచారం కోసం చాలా చేస్తున్నారు. 2 ఏళ్ల స్కాలర్షిప్ స్టూడెంట్గా కూడా ఈ మధ్యగా కొత్తగా ఆ కోర్సు ఒకటి పెట్టి నీలాంటి యువ కళాకారులకి
2 ఏళ్ళు ప్రత్యేక శిక్షణ నుంచి ఈ కీర్తనలన్నీ నేర్పే ప్రయత్నంలో ఉన్నారు అని అలా మాట. అనిలాంటి అనేటప్పటికీ నాకు బాగా తగిలింది ఆ మాట. అయితే నేను ఉద్యోగంలో ఉన్నాను అప్పుడు అక్కడ హైదరాబాద్లో. కానీ నా మనసు టక్కన పట్టుకుంది ఆ మాటని, నేను చేరితే ఎలా ఉంటుంది అదే మాట ఆయనతో. అంటే చాచా నువ్వేంటి, నువ్వు మగ పిల్లవాడి ఉద్యోగం చేస్తున్నావు, అది పోగొట్టుకుని అక్కడికి వస్తే నీకు మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం కదా, అది ఉద్యోగ అంటే వాళ్ళు టీటీడీ వాళ్ళు నికరంగా నీకు ఉద్యోగం ఇస్తారని గ్యారెంటీ లేదు, వాళ్ళు ట్రైనింగ్ వరకే ఇస్తారు అన్నారు. మీరు సంగీతం చెప్తారు, ఇవి నేర్చుకుంటాను, అది చాలు వచ్చేస్తా అన్నాను. తర్వాత కొంచెం వద్దులే నీ బాధ్యతలు ఉంటాయి మగ పిల్లవాడిగా అని కొంచెం నిరుత్సాహకరంగా మాట్లాడినా కూడా సరే సమయం ఉందా లేదా అప్లై చేయడానికి, అక్కడికి వెళ్ళినాక నేను ఆలోచించి నీకు తెలియపరుస్తానులే అన్నారు. తర్వాత ఉందని లెటర్ వేశారు, అప్లై చేశాను, ఇంటర్వ్యూ అవన్నీ జరిగిపోయిన పెద్ద కథ మెల్లిగా చెబితే చాలా ఉండు. మొత్తానికి అన్నమాచార్య స్కాలర్షిప్ స్టూడెంట్గా ఎన్నికయ్యి ఆ ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చాను ట్రైనింగ్కి. ఆ విధంగా వారి గురుత్వం, వారి ముఖతః అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకోవడం, అన్నమయ్య సంకీర్తనలే కాక అప్పటికే నేను డిప్లొమా దాకా సంగీతం కోర్సు అంతా నేర్చుకుని ఉన్నాను. వారి దగ్గర సంగీతాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే అదృష్టం నాకు కలిగింది. గురుగారు మీరు చెప్తుంటే ఇంకా తెలుసుకోవాలని చాలా ఉత్సాహం కలుగుతోంది, కానీ మీ నోట ఒక్కసారి ఆ పాట వినాలనిపిస్తోంది, మీరు స్వరపరిచిన సంకీర్తన. కంటి అఖిలాండ కర్తనధి కునిగంటి, కంటి అఖిలాండ కర్తనధి కునిగంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి, కంటి అఖిలాండ కర్తనధి కునిగంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి, నిజమూర్తి గంటి. మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి, మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి, సహజ నవరత్న కాంచన వేదికలు కంటి, సహజ నవరత్న కాంచన వేదికలు గంటి, రహివహించిన గోపురంబులవే కంటి, కంటి అఖిలాండ కర్తనధి కునిగంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి, నిజమూర్తి గంటి. చాలా చాలా చక్కగా పాడారండి. ఒక్కసారిగా తిరుమల పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళిపోయారు. గురుగారు ఈ సంకీర్తనను ఆ బృందావన సారంగ రాగంలోనే ఎందుకని స్వరపరచాలనిపించిందండి? అదే ఫలానా కారణాలని ఒక్కొక్కసారి ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏమి ఉండవు. కానీ సహజంగా ఈ రాగంలో మంచి రక్తి ఉంది. ఒకటో మాట, ఓ ఉల్లాసం ఉత్సాహం ఎక్కువగా ధ్వనించే రాగం. ఇది ఇంత కొండ వర్ణన కదా, ఒక ఆ కొండని చూసి ఆ సెలవేళ్ళని అక్కడ ఉన్నటువంటి వృక్షజాలాన్ని ఇవన్నీ చూసి అలనాడు, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, ఆ రోజుల్లో అన్నమయ్య కాలం నాడు ఎక్కువగా ఇవే ఉండేవి. వాటన్నిటిని చూసి అన్నమయ్య పొందిన ఒక ఆవేశం, ఆనందం, ఆ ఉల్లాసం అదంతా ప్రస్ఫుటంగా కనిపించడానికి ఈ రాగం బాగుంటుందని ఆ క్షణంలో. పాటలు ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాటని ముందు స్వరపరిచే ముందు 4-5 సార్లు చదువుకుంటాం. ఆ తాళ గతి ఎలా ఉంది, ఏ రాగానికి బాగుంటుంది ఏమిటి అని ఒక ఆలోచిస్తూ అలా అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ రాగంలో గబక్కన ఒక చరణము పల్లవు ప్రారంభం అయిపోతుంది మనసులో. అది తృప్తికరంగా అనిపిస్తే ఆ భావాన్ని కంటిన్యూ చేసి అలా ఆ పాటని అదే రాగంలో పూర్తి చేసేస్తాం. ఒక్కొక్కసారి కొంతవరకు చేసినాక ఆ తాళ గతో లేకపోతే ఆ తర్వాత చరణాలలో ఉన్న భావాలు అవి
ఈ రాగంలో పూర్తిగా ఆవిష్కరింపబడట్లేదు అన్న భావం రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మార్చుకుంటాం, ఇంకో ప్రయత్నం చేస్తాం. కానీ మొత్తానికి ఈ పాట అనుకోగానే ఒక రాగం మీకు ఈ రాగంలో స్ఫురించింది. తర్వాత కంటి అఖిలాండ తక్క తక్కిట తక్క తక్కిట, ఇది కూడా ఒక ఉత్సాహం బాగా కనిపించేటువంటి తాళగతి, ఖండగతి. అంటే మెల్లిగా వేస్తే ఖండ చాపు అంటారు. తక్క తక్కిట అని మెల్లిగా నడుస్తుంది సంగీత పరంగా. తక్క తక్కిట తక్క తక్కిట అంటే ఖండ గతి అంటారు. దీంట్లో బాగా హుషారుగా అనిపిస్తాయి పాటలు. ఈ తాళం కంపోజింగ్ కూడా మీ ఆలోచన? ఖచ్చితంగా. పాట ఎవరు స్వరపరుస్తారో వాళ్ళే 99 కాదు 100 పాళ్ళు దాదాపు ఈ తాళగతి కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. తాళనడక. గురుగారు, మీరు స్వరపరిచిన మొదటి సంకీర్తన ఏదండి? నేను మొదటంటే ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో ఉన్న రోజుల్లోనే మొట్టమొదట నేను స్వరపరిచిన పాటలు ఉన్నాయి కొన్ని. అవి ఇప్పుడు నిజానికి నా జ్ఞాపకం లేదు. వాటి ప్రభావం నా మీద అంతగా నేనే స్వరపరిచినా కూడా లేదు. కానీ ఈ ఊరు వచ్చినాక గురువు గారి దగ్గర అన్నమాచార్య కీర్తనలు నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్న రోజుల్లో మెల్లిగా ఆ కీర్తనలు నాకు బాగా మనసుకి పట్టుకుని అన్నమయ్య సాహిత్యం అది ఒక ప్రీతి ఏర్పరిచింది మనసులో. చాలా గొప్ప సాహిత్యం నేను పాడుతున్నాను, చాలా మంచి పాటలు బాగున్నాయి ఇవన్నీ అని. అప్పుడు పుస్తకాలు అవి ఇచ్చారు కొన్ని నాకు. అవి చదువుతూ ఉండగా ఒక మంచి ముహూర్తంలో, సుముహూర్తం, గొప్ప సుముహూర్తం అది. ఆ సమయంలో వినరో భాగ్యం విష్ణు కథ అనే సంకీర్తన తటస్థపడడం, వెంటనే దానికి అన్ని ప్రత్యేకించి ఆలోచన లేకుండా అప్రయత్నంగా శుద్ధధన్యాసి రాగంలో నా నోట పలకడం, అది నాకు బాగుంది అనిపించడం, వెంటనే దానికి ఒక చక్కటి పొందికైన రూపం అదే రాగంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని కూడా పొందిందండి. చాలా, అసలు ఇప్పటికి కొన్ని వేల లక్షలను కూడా చెప్పచ్చు. బాలకృష్ణ ప్రసాదంగానే వినగానే ఆ మాట అనుకోగానే వినరో భాగ్యం విష్ణు కథ అని అనుకుంటారు. ఆ పాట ఎత్తంగానే నేను జ్ఞాపకం వస్తాను. అలా అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని సంకీర్తనలు స్వరపరిచి ఉంటారండి? అంకెల పరంగా చెప్పాలంటే 800 సంకీర్తనలు దాటాను. ఇంకా లెక్క పెట్టడం వదిలేశాను. ఎవరికి చెప్పాలని మనం ఓహో ఇంత దాకా చేశానా అని ఒకసారి అనుకున్నాను. తృప్తి కలిగింది. ఈ తర్వాత లెక్క పెట్టడం మానేశారు. 500కు పైగా, దాదాపు 600 టీటీడీకే రికార్డ్ చేశాను నేను స్వరపరిచిన పాటలు. గురువు గారు, చక్కటి సంకీర్తనం వినిపించారు. ఇందులోని భావాన్ని కూడా మాకు తెలియచేయండి. భావం అంటే మహనీయ ఘనఫణామణుల శైలము గంటి, మహనీయమైనటువంటి ఘనమైనటువంటి ఫణామణుల శైలం. ఫణామణులు అంటే నాగసర్పం, దాని శిరస్సు పైన ఉండేటువంటి ఫణులు. అంటే ఇక్కడ అడవులు ఎక్కువ, నాగసర్పాలు కూడా ఎక్కువే ఉంటాయి. వాటితో రాజిల్లేటువంటి పర్వతం. బహు విభవముల మంటపములు గంటి. అనేక చోట్ల యాత్రికులు, తర్వాత ఆ రోజుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఎక్కువగా. ఇప్పుడంటే ఒక సిటీ లాగా బాగా డెవలప్ అయింది, కానీ ఆ రోజుల్లో భక్తులు చాలా చోట్ల వారికి తపస్సుకి అనువైన చోట్లు నిర్ణయించుకుని మంటపాలు ఏర్పరచుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి చోట్లు. బహు విభవముల మంటపములు గంటి అలాంటివి. సహజ నవరత్న కాంచన వేదికలు వంటి, అంటే మరి ఆ రోజుల్లో ఉన్నట్టున్నాయి అలాంటివి. ఇప్పుడు మనకు పెద్దగా కనిపించవు. తర్వాత పావనంబైన పాప వినాశనము గంటి. ఇప్పుడు మనకు అది బాగా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం. అది ఆయన చూసినప్పుడు ఆయన దాన్ని వర్ణించాడు. పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబోగు గగన గంగ కంటి. ఆ గగన గంగ ఆకాశగంగ. ఇలా అక్కడున్న విశేషాలు, ఆ జలపాతాలు, చిన్న చిన్న సరస్సులు, వాటన్నిటినీ, ఆ కొండలు గుట్టలు, అక్కడక్కడ సంచరించేటువంటి ఋషీశ్వరులు, అట్లాంటి వాళ్ళందరినీ కలిపి అన్నమయ్య దృష్టిలో ఏమిటంటే ఒక చెట్టు కూడా ఒక యోగినే. దేవునికి దేవికిని తెప్పలు కొనేటమ్మా అని ఒక పాటలో కూడా
వాళ్ళని మునీశ్వరులుగా వర్ణించాడు, పెద్ద పెద్ద వృక్షాలని. అంటే వాళ్ళ దృష్టి అలా ఉంటుంది. మనం విహార యాత్ర దృష్టితో ఎక్కువగా పెడుతూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అన్నా మనకు ప్రధానంగా మిగతాదంతా సరదాగా కాలక్షేపం చేయడానికే. మహనీయులకి, ఈ మహాభక్తి పరులకి ప్రతి అణువులోనూ అక్కడ భగవత్ స్వరూపమే కనిపిస్తుంది. వాళ్ళందరూ పరమ యోగీశ్వరులు, మునీశ్వరులు, ఋషీశ్వరులు, వాళ్ళే ఈ చెట్లుగా, ఈ కొండలుగా, గుట్టలుగా ఉన్నారు ఇక్కడ అన్న భావంలో ఉంటారు. అలాంటి వర్ణన అంతా ఈ పాటలో ఉంది. అంటే మొత్తం మీద తిరుమల పుణ్యక్షేత్రం ఇంత వైభవం ఉంది, మీరు కూడా దర్శించండి అని మనకు అంతే ఒక మార్గనిర్దేశకం కూడా ఆయన భక్త్యావేశాన్ని ఆయన సంకీర్తన రూపంలో చెప్పుకున్నాడు. చెప్పేశారు. అది పాడడం వల్ల మనకు బోలనంత ఉత్సాహం, ఉల్లాసం కలిగి చూస్తే బాగుండు అని కొత్తల్లో మళ్ళీ మళ్ళీ చూస్తే బాగుండు అని ఒకసారి చూసినాక అలా అనిపిస్తూ ఉంటుంది. గురువుగారు, ఏ గానమో ఇది ఏ రాగమో ఈ కార్యక్రమానికి మీరు రావడం, మీ నోట మీరు స్వరపరిచిన అన్నమయ్య సంగీతను మాకు వినిపించడం, అలాగే మీ సంగీత నేపథ్యం గురించి కూడా మేము తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీకు మా ప్రేక్షకులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇటువంటి ఒక విలక్షణమైన ప్రయోజనకరమైన మంచి కార్యక్రమంలో నేను పాలు పంచుకోగలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. భగవంతుడికి కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. చూశారు కదండి, ఏ గానమో ఇది ఏ రాగమో ఈ కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మరో స్వరకర్త, మరో సంకీర్తన గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.